నాకు చింతేలా, నాకు భీతేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందరికి కూడా ప్రైజ్లాడండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థనతో ఆరంభించుకున్నాను. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకే స్తుతి స్తోత్రం నైనా. మీ నామానికి మహిమ ఘనత ప్రభావము చెల్లిస్తున్నాను. మీ నామాన్ని హెచ్చించుకుంటున్నాను. మీ నామాన్ని ఇవనైనా ఘనత చెల్లిస్తున్నాను అయ్యా. సంపూర్ణంగా నా తండ్రి మీ సన్నిధి దయచేయమని, మీరు మాతో మాట్లాడమని కోరుకుంటూ, మీ జ్ఞానంతో నడిపించమని కోరుకుంటూ, సమస్తము మీ హస్తాలకు అప్పగిస్తూ ఉంటుండగా మీ నామం ఎల్లప్పుడూ ఘనపరచబడినట్లుగా మా ద్వారా, మా కుటుంబాల ద్వారా మీ సన్నిధి దయచేయమని, మీ నడిపింపు దయచేయమని, వినుటకు వినగలిగిన చెవుల్ని, గ్రహించగలిగిన హృదయాల్ని దయచేయమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అక్క. హల్లెలూయా. దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని నామాన్ని ఘనపరుస్తూ, ఆయన నామాన్ని హెచ్చించుకుంటూ ఈ సమయంలో మనము వాక్యము చూద్దామండి. వాక్యం చూద్దాం మనము. యెషయా గ్రంథము 31:5 చూద్దామండి. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతి యగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును, దానికి హాని చేయక తప్పించుచుండును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పక్షులు ఎగురుచు తమ పిల్లల్ని కాపాడినట్టుగంట యెహోవా యెరూషలేమును కాపాడే దేవుడు, విడిపించే దేవుడు, దానికి హాని చేయక తప్పించే దేవుడు. కరెక్టే కదండి. ఎంతమంది ఎన్ని యుద్ధాలు చేసినా యెరూషలేమును కాపాడువాడు కునుకడు, నిద్రించడు కనుక ఎవ్వరు కూడా వారిపైన గెలవలేరు. కానీ దేవుడు మనల్ని, యెరూషలేమును కానివ్వండి, అదే రీతిగా మనందరినీ కూడా కాపాడే దేవుడండి. ఇంకా కూడా ఏమి కాపాడుకుని వారమై ఉండాలి. జకర్యా 9:8 చూద్దామండి. జకర్యా 9:8. 9:8. నేను కన్నులారా చూచితిని గనుక బాధించు వారు ఇకను సంచరించుకుండను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండాను, దానిని కాపాడుకొనుటకై నేను ఒక దండుపేటను ఏర్పరచెదను. ఇక్కడ నీకు అప్పగించబడిన దండు, లేదంటే ఒక దండు మన మీదకి రాబోతుంది అన్నప్పుడు, సైన్యము నా మందిరము మీదికి రాకుండాను దానిని కాపాడుకొనుటకై.
ఇంకా ఎవ్వరు కూడా సంచరించకుండా, బాధించువారు ఇక సంచరించకుండా, మందిరం మీదకి ఏ సైన్యం కూడా రాకుండా ఒక దండును సిద్ధపాటు చేసుకుంటున్నాడండి. అయితే మనమందరం కూడా సజీవులుగా ఉంటున్న దేవుని మందిరాలండి. ఆమేన్, హల్లెలూయా. ఎల్లప్పుడూ మన దేవుడు ఆయన మందిరాన్ని, ఆయన మందిరమై ఉన్న మన కుటుంబాల్ని, మనల్ని కాపాడువాడై ఉంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మనకు కంచె వేసిన వాడుగా ఉంటున్నాడు, రక్షిస్తాడు. మనల్ని మనం కూడా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఎలా అంటే దేవుడు మనకు అనుగ్రహించిన దానిలో నుండి దేవునికి విధేయత చూపించడంలో కాపాడబడతామండి. సామెతలు 19:16. సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనువాడు తన కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. ఆమేన్, హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమండి. కానీ ఆజ్ఞ గైకొనువాడు ఏం చేస్తున్నాడు? కాపాడబడుతున్నాడు. దేవుని మాటకు విధేయత చూపించడమే ఆజ్ఞను గైకొనడం. కాబట్టి దేవునికి విధేయతగా జీవిస్తే మనం కాపాడబడతామండి. మనల్ని కూడా మనము మన జాగ్రత్త కలిగిన ప్రవర్తన మనం కలిగి జీవించుట ద్వారా కాపాడబడతాం. లేకపోతే చచ్చును అని రాయబడి ఉందండి. ఎక్కడ ఏ విషయాల్లో అది భౌతిక మరణం లేదు, ఆత్మీయ మరణం. ఈ రెండిట్లో దేనిలో మనం పడిపోతున్నామో చూసుకోవాలండి. సామెతలు 19:22-5 చూద్దామండి. సామెతలు 22:5. ముండ్లను ఉరుములను మూర్ఖుల మార్గంలో ఉన్నవి, తను కాపాడుకొనువాడు వాటికి దూరముగా ఉండును. అంటే మనం వెళ్తున్న ఈ జీవిత ప్రయాణంలో అనేక ముండ్లు, ఉరులు సాతాను ముందుగానే వడ్డి ఉన్నాడు. మన కంటికి అడవి, అరణ్యం ఎలా ఉంటుందో దేవుడు కనపడే ఒక అరణ్యాన్ని ఉంచి ఉన్నాడు. సాతాను కూడా ఒక అరణ్యాన్ని మన జీవితంలో కనపడని స్థితిలో ఉంచి ఉన్నాడు. కనుక మనకు ఎలా ఉండాలో, ఎలా ముందుకు వెళ్ళాలో దేవుని సహాయం లేకుండా మనం వెళ్ళలేమండి. మూర్ఖంగా మన ఇష్టానుసారమైన సొంత జ్ఞానముతో మనం ముందుకు వెళ్తూ ఉంటున్నప్పుడు మనం కాపాడబడలేము. దేవుని ఆనుకొని ఎవరైతే వెళ్తారో వారి కొరకు మన యేసయ్య ఎందుకనండి మార్గము, సత్యము, జీవమై ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యని చూస్తూ మనం ఆయన పైన ఆధారపడినప్పుడు ఆయనే మన మార్గం. అరణ్యం ఉండనిండి, ఎడారి ఉండనిండి, మరి ఏదైనా పెట్టుండనిండి, మనం వెళ్ళేటప్పుడు ఉరులున్నాయంట, ముండ్లున్నాయంట. కానీ మన యేసయ్య ఆ ముండ్లన్నీ ఆయన తల మీద భరించాడండి. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఆ ముండ్లు అడ్డు రాకూడదు అనేసి అవన్నీ కూడా ఆయన భరించేశాడు. కనుక ఆయన్ని నమ్మినప్పుడు, ఆయనని అనుసరిస్తున్నప్పుడు ఆ ముండ్లు మనల్ని ఏమీ చేయలేవండి. ఆ ముండ్ల పొదలన్నీ కూడా మన కొరకు పూల బాటగా మార్చబడతాయి. ఆమేన్, హల్లెలూయా.
అయితే వేటిని ఏవి మనం కాపాడుకోవాలి? సామెతలు 7:2. సామెతలు 7:2. నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకుని ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము ఉపదేశమును మనము ఉంచుకొని కాపాడుకోవాలండి. దీని ద్వారా బ్రతికే వారిగా ఉంటున్నాం. ఈరోజు మనం ఒక ఉపదేశం వింటున్నాము. విన్న ఈ ఉపదేశము మన హృదయ అంతరంగాల్లో, మన హృదయం అన్న పలక మీద రాయబడుతున్నట్లయితే మనం బ్రతుకుదుము, మనం కాపాడుకునే వారిగా ఉంటాము. మన మనస్సులో దేవుని ఆజ్ఞల్ని ఉంచుకుంటున్నట్లయితే వాటినంట కనుపాప వలె దాచుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలండి. దేవుని ఉపదేశం అంటే దేవుని మాటలు. దేవుని మాట ఒక్కటొస్తేనే లోకమంతా, సృష్టి అంతా కూడా లోబడుతుంది. కానీ ఆయన పిల్లలుగా మనం మరింత లోబడేవారిగా, మరింతగా దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిగా, మరింత దేవునికి విధేయత చూపించేవారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుని ఉపదేశం అంటే మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మాటలు ఈరోజు మన దగ్గర వచ్చిన ప్రతి మాట దేవుడు మనతో మాట్లాడాలని నిర్ణయించుకున్న మాటలే మన యొద్దకు వస్తాయి. కనుక ఆ మాటలు మన హృదయం అన్న పలకల మీద, మన మనస్సులో దాచబడాలి. విధేయత కలిగి మాటలకు అనుసారంగా మన జీవితాన్ని మార్చుకోవాలండి. సామెతలు 4:13. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొందియుండుము. ఆమేన్. హల్లెలూయా. విన్న ఉపదేశము మనము విడిచిపెట్టకూడదండి, గట్టిగా పట్టుకోవాలంట. ఇది గట్టిగా పట్టుకోవడానికి మన దేవుడు మనకు నేర్పిస్తాడండి. మనకున్న ఆ ఇరుకు మార్గము, ఎందుకంటే ఉపదేశము లేకుండా ఆ ఇరుకులో నుండి బయటికి రాలేమంతే. ఆ ఉపదేశము మరిచిపోతున్నట్లయితే ఆ ఉంటున్న ఇరుకు మార్గంలో ఉండిపోవలసిందే తప్పితే దాన్ని విశాలపరచుటకు మన యేసయ్య తోడు కావాలి. అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. ఉపదేశం మనకు జీవము. మన బ్రతుకు ఆయన జీవముతో నింపబడాలంటే, ఈరోజు గడిచి రేపటి దినంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నదండి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని బాధలున్నా, ఎన్ని నష్టము, ఎంత కష్టము, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులున్నా యేసయ్య నామముల ద్వారా సంపూర్ణ సంతోషం పొందుకుంటామండి. మన హృదయం ఉప్పొంగుతుంది, మన హృదయంలో ఆనందము నింపబడుతుంది. దాన్ని ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేరు. ఆమేన్. సామెతలు 23:23 చూద్దామండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొనియించుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొనియించుకొనుము. ఇవన్నీ మనకు కొని ఉంచుకోవాలని తెలియదండి. వాటిని అమ్మివేయకూడదంట. సత్యం అనేది కొనుక్కోవడానికి ఈ లోకంలో ప్రజెంట్ ఎక్కడ దొరకదండి. ఎన్ని వేల కోట్లు ఇస్తానన్నా దొరకదు. కానీ మన సత్యం మన యేసయ్య, మన జ్ఞానం మన యేసయ్య, ఆయన ఉపదేశమే మన జ్ఞానం అండి. ఫ్రీగా ఉచితముగా ఆయన దయచేస్తున్నాడు సమస్తాన్ని.
ఆయన ప్రాణం పెట్టి, ఆయన విలువ పెట్టి మన కొరకు ఇవన్నీ కొని ఇస్తున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మనం ఇప్పుడు కొని ఉపయోగించాల్సిన అవసరం లేదు, ఆయన ఫ్రీగా ఇచ్చాడండి. కానీ దీన్ని అమ్మి వేసేవారి ఉండకూడదు. మనము దీన్ని నిర్లక్ష్యముతో ఎంతో చులకనగా చూస్తూ అమ్మి వేసేవారిగా, అంటే మనం అమ్మాల్సిన అవసరం లేదండి. సాతాను దొంగిలించుకోపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ప్రతిదీ కూడా వాక్యం విత్తబడుతూ ఉంటుండగంట దాన్ని దొంగలించడానికి సాతాను సిద్ధంగా ఉంటాడు. కానీ మన కుటుంబాలకి వాక్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం యేసు నామములో, యేసు రక్తంతో స్థిరపరచబడునుగాక. ఆమేన్ చెప్దామండి. ఆమేన్, హల్లెలూయా. మొదటి తెస్సలోని పత్రిక 4:5 చూద్దామండి. మొదటిగా మన దేవుని ఉపదేశాన్ని మనం కాపాడుకోవాలి. రెండవదిగా చూస్తున్నాం మనం ఏం కాపాడుకోవాలో. మొదటి తెస్సలోని పత్రిక 4:5. పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటములను ఎట్లు కాపాడుకోవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. అంటే మన ఘటములను పరిశుద్ధతలో ఘనతలో కాపాడుకోవాలండి. అంటే మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, మన ఘటము అంటే ఏమేమి వస్తాయి అన్నింటిని మనం చూద్దామండి. రేపటి దినాన చూద్దాం మనము. కాబట్టి మనం కాపాడుకోవాలి, దేవుని ఉపదేశాన్ని కాపాడుకోవాలి. మన కొరకు దేవుని మందిరాలుగా ఉన్న మనల్ని మనం కాపాడుకోవాలి. దేవుడు మనల్ని కాపాడువాడుగా ఉంటున్నప్పుడు మనం కూడా దేవునితో పాటు ఎలా కాపాడుకుంటూ మనల్ని జాగ్రత్తగా దేవునికి అప్పగించుకోవాలో, అప్పుడు మనం ఎలా కాపాడబడతామో అనేది మనము ధ్యానిస్తున్నామండి. రేపటి దినాన మిగిలినది కూడా మనము ధ్యానించుకుందాము. ఈరోజు ప్రార్థనలో దేవుణ్ణి వేడుకుందామండి. వాక్యము ఉపదేశము ఎంతో విలువైనవి అని మన జీవితాల్లో ఆయన సన్నిధిలో భయభక్తులు కలిగిన వారిగా, ఆయన మాటకు విధేయత కలిగిన వారిగా యేసయ్య మన జీవితంలో ఉన్నందున ఎన్ని గొప్ప మేళ్ళు మనకున్నాయో మనమందరం కూడా గ్రహించుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాకృప కనికరం కలిగిన దేవా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు నాయనా, యెరూషలేమును కాపాడువాడుగా, అంటే ఈ లోకంలో పక్షులు ఎగురుచూ తమ పిల్లల్ని కాపాడుతున్నట్టుగా మీరు కూడా మా కొరకునైనా యెరూషలేము కొరకు మాత్రమే కాదు, అన్య జనులుగా ఉన్న మమ్మల్ని యేసయ్య ద్వారా రక్షించుకొని పిలువబడిన వారిగా, నిర్ణయించబడిన వారిగా, ఏర్పరచుకున్న వారిగా మార్చుకొని మీ కొరకు నా తండ్రి దేవుని పిల్లలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఈ దినం మాతో మాట్లాడిన ప్రతి మాట ఈ అపవాది చేత దాన్ని దొంగలించబడనీయకుండా, మేము అమ్ముకునే వారిగా కాకుండానైనా అవి ఎంతో విలువైనవిగా మా హృదయం అన్న పలక మీద రాయబడటకు, మా జీవితాల్లో మేము వాటిని అన్వయించుకొని నడుచుకున్నట్టుకు నా తండ్రి ఇదిగోనైనా మీ సన్నిధి మాకు దయచేసినందుకు స్తోత్రమయ్యా. మీ అందు విధేయత మాకు నేర్పిస్తున్నందుకు స్తోత్రమయ్యా. అవును నా తండ్రి, మేము మిమ్మల్ని గ్రహించుకొని వాక్య ఉపదేశానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మా జీవితాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాను. మీకే సమస్తాన్ని అప్పగిస్తూ ఉంటుండగా
నైనా మేము ఉపదేశము కాపాడుకున్నట్టుగా, ఉపదేశాన్ని విడిచిపెట్టక గట్టిగా పట్టుకుని దాన్ని ధ్యానిస్తూ ఉండు వారిగా ఇదిగో నా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా నడిపించమని, మా ఘటములను మేము సజీవమైన దేవుని మందిరాలమని గ్రహించుకుంటూ, మా ఆలోచన, మా క్రియలు, మా మాటలు సమస్తాన్ని మీకు అప్పగిస్తూ, మా మార్గం అంతటిని, మా కుటుంబాన్ని, మా పిల్లల్ని, మా తరాల్ని నైనా మీకు అప్పగించుకుంటూ యేసన శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లాడండి. అందరికి కూడా వందనాలు. ఏమక్క ఎన్ని రోజులు